హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్స్. 399 ప్లాన్స్ మనకు చీప్గా ఉన్నాయని తీసుకుంటే తర్వాత స్పీడ్ చూసి బాధపడాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనము జియో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ కి సంబంధించిన 399 ప్లాన్స్ ఏది తీసుకోవాలనేది మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎవరికి ఏది సూట్ అవుతుందని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. జియో, ఎయిర్టెల్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ లో కూడా మనకు 399 రూపీస్ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ముందుగా మనం ప్రైస్ గురించి తెలుసుకున్నట్లయితే అన్ని వీడియోలో నేను చెప్పినట్లుగా వాళ్ళు ఇచ్చే ప్రైస్ మీద మనము 18% జిఎస్టీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత మీకు 471 రూపాయలు అయితే అవుతుంది. బట్ యాక్చువల్ గా మీరు మంత్లీ అయితే 471 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. జియో అదేవిధంగా ఎయిర్టెల్ లో మనం చూసినట్లయితే ఈ 399 ప్లాన్ అనేది బేస్ ప్లాన్ అన్నమాట. ప్లాన్స్ మీకు 399 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే మీరు బిఎస్ఎన్ఎల్ లో చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ లో మనకు స్టార్టింగ్ అనేది బేసిక్ ప్లాన్ అనేది 249 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 399 ప్లాన్ అనేది మనకు థర్డ్ ప్లాన్ అయితే ఉంటుంది. ఫైబర్ లో మాత్రమే ఈ 399 ప్లాన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఎయిర్ ఫైబర్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉండవు. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఎయిర్ ఫైబర్ ఏంటి, ఫైబర్ ఏంటి. మనకు వైర్ నుంచి ఇంటర్నెట్ వస్తే దాన్ని ఫైబర్ అని అంటారు. ఒకవేళ మీకు ఇంటి మీద ఒక యాంటీనా పెట్టి దాని ద్వారా మీకు వైర్ లేకుండా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఎయిర్ ఫైబర్ అయితే అంటారు. ఒకవేళ మీరు ఎయిర్ ఫైబర్ లో కావాలనుకుంటే జియోలో మీకు 599 నుంచి బేసిక్ ప్లాన్ ఉంటుంది. అదే విధంగా ఒకవేళ మీకు ఎయిర్టెల్ గానీ లేదంటే బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే మీకు బేసిక్ ప్లాన్ అనేది 499 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎయిర్టెల్ గానీ బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే మీకు విత్ ఓటీటీ వితౌట్ ఓటీటీ ప్లాన్స్ అయితే ఉంటాయి. జియోలో మనకు వితౌట్ ఓటీటీ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉండవు. ఇక స్పీడ్ చూసినట్లయితే మనకు జియోలో మనకు 30 MBPS వరకు స్పీడ్ అయితే వస్తుంది. ఎయిర్టెల్ లో మనకు 10 MBPS స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ లో మనకు 40 MBPS స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. స్పీడ్ కంపారిజన్ లో మనం చూసినట్లయితే తక్కువ స్పీడ్ అనేది మనకు ఎయిర్టెల్ లో అయితే వస్తుంది. అదేవిధంగా ఎక్కువ స్పీడ్ చూసినట్లయితే మనకు బిఎస్ఎన్ఎల్ లో ఎక్కువ స్పీడ్ అయితే వస్తుంది. ఎయిర్టెల్ లో మీకు తక్కువ స్పీడ్ ఎందుకు ఇచ్చారనేది మీకు ముందుకెళ్ళిన తర్వాత అయితే తెలుస్తుంది. ఇక డేటా లిమిట్ చూసినట్లయితే మనకు జియో అదేవిధంగా ఎయిర్టెల్ లో మనకు 3300 GB అయితే రావడం జరుగుతుంది. అదే మీకు బిఎస్ఎన్ఎల్ లో 1400 GB మాత్రమే రావడం జరుగుతుంది. డేటా లిమిట్ కంపారిజన్ చూసినట్లయితే మనకు బిఎస్ఎన్ఎల్ లో తక్కువగా 1400 GB రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఎక్కువగా జియో అదేవిధంగా ఎయిర్టెల్ అయితే రావడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మనం స్పీడ్ చూసినట్లయితే జియో అదేవిధంగా ఎయిర్టెల్ లో మనకు 64 kbps స్పీడ్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు జియోలో చూసినట్లయితే 30 MBPS స్పీడ్ అనేది మీకు లిమిట్ అయిపోయిన తర్వాత 64 kbps వస్తుంది. అదే విధంగా మీకు ఎయిర్టెల్ లో 10 MBPS వచ్చే స్పీడ్ అనేది డేటా లిమిట్ అయిపోయిన తర్వాత మీకు 64 kbps రావడం జరుగుతుంది. అదే విధంగా మనము బిఎస్ఎన్ఎల్ లో చూసినట్లయితే 1400 GB అయిపోయిన తర్వాత మీకు 4 MBPS స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ కంపారిజన్ మనం చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ లో మనకు ఎక్కువగా 4 MBPS స్పీడ్ రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు జియో అదే విధంగా ఎయిర్టెల్ లో 64 MBPS తో తక్కువ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు వచ్చే అన్ని ఇంటర్నెట్ ప్లాన్స్ కూడా మనకు ఐపీటీవీ లేదంటే ఓటీటీ తో రావడం జరుగుతుంది. 399 ప్లాన్ లో చూసినట్లయితే మనకు బిఎస్ఎన్ఎల్ అదే విధంగా జియో అనేది ఏ విధమైనటువంటి ఐపీటీవీని అయితే ఇవ్వట్లేదు. ఓన్లీ మనకు ఎయిర్టెల్ లో మాత్రమే 400+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకు తెలుగు ఛానల్స్ అన్ని చూడొచ్చు. దీనికోసమే వాళ్ళు తక్కువ స్పీడ్ ఇచ్చి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం జనరల్ గా చూసినట్లయితే జియోలో 30 MBPS స్పీడ్ వస్తుంది. అదే విధంగా మీరు బిఎస్ఎన్ఎల్ కి వెళ్ళినట్లయితే 40 MBPS వస్తుంది. అదే మీరు ఎయిర్టెల్ కి వెళ్ళినట్లయితే ఓన్లీ 10 MBPS స్పీడ్ రావడం జరుగుతుంది. వాళ్ళు స్పీడ్ ను తగ్గించేసి మీకు ఐపీటీవీని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పీడ్ తో మనం టీవీ చూడొచ్చా అంటే జనరల్ గా మనం చూసినట్లయితే 2 to 5 MBPS స్పీడ్ ఉన్న మనం ఐపీటీవీని అయితే వాచ్ చేయొచ్చు. టీవీ కంపారిజన్ చూసినట్లయితే మనం ముందుగా అన్నట్లుగా ఎయిర్టెల్ లో మాత్రమే మనకు టీవీ ఛానల్స్ వస్తాయి. జియో బిఎస్ఎన్ఎల్ లో మనకు ఏ విధమైనటువంటి టీవీ ఛానల్స్ అయితే రావు. ఎయిర్టెల్ లో మనకు టీవీ ఛానల్స్ ఉండడం వల్ల అడిషనల్ గా మనకు డిటిహెచ్ సెటప్ బాక్స్ ఇస్తారు. డిటిహెచ్ సెటప్ బాక్స్ నుంచి మనము టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా మీరు డిటిహెచ్ లో ఏ విధంగా టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేస్తారో సేమ్ వే లో మీరు టీవీ ఛానల్స్ ఇక్కడ వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓటీటీ చూసినట్లయితే మనకు జియో అదే విధంగా బిఎస్ఎన్ఎల్ లో ఏ విధమైనటువంటి ఓటీటీ ఛానల్స్ అయితే రావు. అదే మీరు ఎయిర్టెల్ లో చూసినట్లయితే మీకు 24 ఓటీటీ యాప్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఓటీటీ యాప్స్ అయితే వాచ్ చేయొచ్చు. జనరల్ గా మనం యూజ్ చేసే అన్ని యాప్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వాయిస్ కాల్ సర్వీస్ చూసినట్లయితే మూడిట్లో కూడా మనకు వాయిస్ కాల్ సపోర్ట్ అయితే ఉంటుంది.
అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే వస్తాయి. ఎస్టీడీ లేదా లోకల్ కాల్స్ కూడా అన్లిమిటెడ్ గా అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మూడిట్లో కూడా మీకు ఫిజికల్ ల్యాండ్ లైన్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్ గా ల్యాండ్ లైన్ కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసి దీనికి కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. స్పీడ్ టెస్ట్ చూసినట్లయితే మనకు జియోలో చూసినట్లయితే 30 MBps స్పీడ్ ఇస్తారు. జనరల్ గా మనం చూసినట్లయితే 25 to 27 MBps స్పీడ్ వస్తుంది. ఎయిర్టెల్ లో మనకు 10 MBps స్పీడ్ అయితే ఇస్తారు. బట్ జనరల్ గా మనం యూజ్ చేసినప్పుడు 7 నుంచి 9 MBps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు BSNL లో 40 MBps స్పీడ్ ఉంటుంది. జనరల్ గా మనం యూజ్ చేసినప్పుడు 35 to 37 MBps స్పీడ్ వస్తుంది. ఇక డివైస్ చూసినట్లయితే మనకు ఎయిర్టెల్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ రౌటర్ వస్తుంది. అదే విధంగా మీకైతే DTH సెటప్ బాక్స్ అయితే వస్తుంది. సెటప్ బాక్స్ నుంచి టీవీ చూడొచ్చు. అదే విధంగా OTTs కూడా వాచ్ చేయొచ్చు. జియో అదే విధంగా BSNL చూసినట్లయితే OTT అదే విధంగా IPTV లేదు కాబట్టి మీకు ఓన్లీ రౌటర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. జియోలో మనకు 2 నుంచి 3 మెంబర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ వాచ్ చేయడానికి స్ట్రీమింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎయిర్టెల్ చూసినట్లయితే ఇది మినిమం ఇంటర్నెట్ స్పీడ్ తో రావడం జరుగుతుంది. IPTVs టీవీ వాచ్ చేసుకోవడానికి అదే విధంగా OTTs వాచ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు ముగ్గురు గానీ నలుగురు గానీ యూజ్ చేసినట్లయితే మీకు బఫరింగ్ అయితే రావడం జరుగుతుంది. డౌన్లోడ్ అప్లోడ్ కొంచెం పెయిన్ఫుల్ గా అయితే ఉంటుంది దీంట్లో. అదే మనం BSNL చూసినట్లయితే BSNL లో మనకు స్పీడ్ ప్రాపర్ గా ఉంటుంది. బట్ మల్టిపుల్ యూజర్స్ వచ్చినప్పుడు స్పీడ్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తారో స్టేబుల్ ఇంటర్నెట్ కావాలనుకుంటారో డీసెంట్ స్పీడ్ ఉంటే కావాలనుకుంటారో వాళ్ళైతే జియోని అయితే చూస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యూజర్స్ లేకుండా మీకు టీవీ అదే విధంగా OTTs వాచ్ చేయాలనుకుంటే ఎయిర్టెల్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇక BSNL చూసినట్లయితే ఇది కూడా జియో లాగా మంచి స్పీడ్ తో రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 1400 GB ఓకే అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. జియో లేదా BSNL అయితే చూస్ చేసుకోండి. డీసెంట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. అదే మీ ఇంట్లో ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేయకుండా టీవీ అదే విధంగా OTT మీ ప్రియారిటీ అయితే ఎయిర్టెల్ ని చూస్ చేసుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ చూసినట్లయితే ఇవన్నీ కూడా బేసిక్ ప్లాన్ తో రావడం జరుగుతుంది. 399 ప్లాన్స్ అన్ని కూడా చాలా బేసిక్ లెవెల్ వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ ఇస్తాయి. 30 MBps 10 MBps 40 MBps జనరల్ యూసేజ్ లోకి వచ్చినప్పుడు ఇవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. మీరు ఇప్పుడున్న మోడర్న్ డివైస్ లకు ఈ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ డివైస్ లు అన్ని కూడా ఎక్కువ స్పీడ్ తో రన్ అవుతుంటాయి. ఈ ప్లాన్స్ అన్ని కూడా ఏంటంటే బేసిక్ లెవెల్లో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకైతే బెస్ట్ గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లోకల్ ప్రొవైడర్ లేదంటే అదర్ ప్రొవైడర్స్ 471 రూపీస్ లో 50 MBps 60 MBps లేదంటే ఇంతకంటే ఎక్కువ స్పీడ్ ను ప్రొవైడ్ చేస్తే దాన్నే చూస్ చేసుకోండి. మూడిట్లో కూడా ఈ 399 ప్లాన్స్ అనేవి బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ ని ఇస్తాయి. మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసినా లేదంటే హెవీగా మీరు యూజ్ చేసినా ఖచ్చితంగా మీకు బఫరింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ కావాలనుకుంటే BSNL ఒకవేళ మీకు మంచిగా ఉన్నట్లయితే BSNL చూస్ చేసుకోండి. దాని తర్వాత మీకు జియో ఉన్నట్లయితే జియో అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ అంతగా అవసరం లేదు ఓన్లీ టీవీ ఛానల్స్ OTT చూడాలనుకుంటే మీరు ఎయిర్టెల్ అయితే చూస్ చేసుకోండి. మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్.